ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు, కానీ మీ మనసు ఎక్కడ ఉందో తెలుసా? రిజల్ట్స్ దగ్గర, జాబ్ దగ్గర, ఫ్యూచర్ దగ్గర, ఫెయిల్యూర్ అవుతానేమో అనే దగ్గర. ఈ తరం స్టూడెంట్స్కి సమస్య చదువు కాదు, అతి ఎక్కువ భయం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది, మీరు ఎందుకు భయపడుతున్నారు, కాలేజ్ లైఫ్లో కన్ఫ్యూజన్ ఎందుకు, చిన్నగా మొదలుపెట్టి పైకి ఎలా వెళ్ళాలి. అసలు కాలేజ్ స్టూడెంట్స్ ఎందుకు భయపడుతున్నారు? నేను సెటిల్ అవుతానా అనే భయం. కాలేజ్లో ప్రతి మనిషికి ప్రతి రోజు కూడా ఒక ప్రశ్న, డిగ్రీ అయిపోయాక ఏమవుతుంది, ప్లేస్మెంట్ వస్తుందా, జాబ్ వస్తుందా, నన్ను ఎవరు తీసుకుంటారు. ఈ భయం సహజం, కానీ ఈ భయంతో ఆగిపోవడం ప్రమాదం. ఇకపోతే ఇతరులతో పోల్చుకోవడం, వాడు టాపరు, ఆమె చాలా టాలెంటెడ్, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ పోల్చుకోవడం మొదలుపెట్టిన రోజే మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ప్రతి ఒక్కరి కథ వేరు, ప్రతి ఒక్కరి టైము వేరు. మార్కులు జీవితం అనుకోవడం పెద్ద పొరపాటు. ఒక నిజం, మార్కులు మీ ప్రతిభలో ఒక భాగం మాత్రమే, మీ మొత్తం జీవితం కాదు. చాలా గొప్ప వ్యక్తులు సగటు స్టూడెంట్సే. కొంతమంది చిన్న జాబ్ ఎందుకు అనే ఆలోచన. కాలేజ్ అయిపోగానే చాలామంది ఇలా అంటారు, ఈ జాబ్ నాకు సరిపోదు, ఇది నా లెవెల్ కాదు. కానీ ఒక నిజం వినండి, ప్రతి చిన్న జాబ్గా ఫీల్ కాకూడదు. పని చేయని మనస్తత్వమే చిన్నది. చిన్న జాబ్ చేస్తూ మీరు ఏమి నేర్చుకుంటారు అంటే, టైం విలువ తెలుసుకుంటారు, డిసిప్లిన్ తెలుసుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, రియల్ లైఫ్ స్కిల్స్ వస్తాయి. ఇవే పెద్ద ఉద్యోగానికి పునాది అవుతాయి. ఇంకా కొంతమంది సూసైడ్ ఆలోచనలు. స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళు అని అర్థం. వాళ్ళకి ఇలా అనిపిస్తుంది, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు, నా సమస్యకు పరిష్కారమే లేదు. కానీ నిజం ఏమిటంటే, ఈ దశ తాత్కాలికం, జీవితం శాశ్వతం. ఒక సెమిస్టర్, ఒక సబ్జెక్టు, ఒక ఎగ్జామ్ మీ జీవితాన్ని నిర్ణయించదు. అసలు కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేయాలి? పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవాలి, చిన్న స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ పని వచ్చినా చేయండి, మీపై నమ్మకం పెట్టుకోండి, సహాయం అడగడానికి భయపడవద్దు. ప్రియమైన విద్యార్థులారా, మీ జీవితం ఇంకా స్టార్ట్ లైన్ దగ్గరే ఉంది. ఇప్పుడే ఫలితాలు అడగొద్దు, ఇప్పుడే కష్టపడండి. నీ టైం వస్తుంది, కానీ నువ్వు ఆగితే రాదు. కొత్తగా జాబ్లో చేరిన యువత కోసం నేను చెప్పేది ఏమంటే, ఇది చిన్న ఉద్యోగం కాదు, ఇది పెద్ద ప్రయాణానికి మొదటి అడుగు, ప్రారంభం అనుకోనండి. ప్రియమైన మిత్రులారా, మీ చేతిలో ఐడి కార్డు ఉంది, కానీ మీ మనసులో ఒక సందేహం ఉంది, ఇదేనా నా లైఫ్ అని. ఇది చాలామందికి వచ్చే ఫీలింగ్. కొత్త జాబ్లో భయం ఎందుకు? తప్పు చేస్తావేమో అని, బాస్ ఏమంటాడో అని, నేను ఎక్కడ సరిపోతానా అని, ఈ ఉద్యోగం నాకు సరిపోతుందా, నేను సూటబులా అని. ఇది ఒక కొత్త ప్రపంచం, ఇవన్నీ భయం సహజం. చిన్న జాబ్ అనేది అపోహ. ఒక సత్యం ఏమిటంటే, ప్రతి పెద్ద కెరీర్ ఒక చిన్న ఉద్యోగంతోనే మొదలవుతుంది. ఈ జాబ్ మీకు వస్తుంది, అనుభవము, నెట్వర్కు, ఓర్పు, ప్రొఫెషనల్ ఆలోచన, ఇవి లేకుండా ఎవ్వరూ పైకి వెళ్ళలేరు. జాబ్ చేస్తూనే ఎదగాలి. మీ పనిని గౌరవించండి, నేర్చుకునే అవకాశం చూడండి, ఖాళీ టైం వృధా చేయవద్దు, కంప్లైంట్స్ తగ్గించండి, మీ గోల్ మర్చిపోకండి. నిరాశ వస్తే గుర్తుంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది శాశ్వతం కాదు, ఇది నేర్చుకునే దశ. ఇది మీ కథలో ఒక అధ్యాయం మాత్రమే, పూర్తి కథ చాలా ఉంది అని ఒక బలమైన నిర్ణయం తీసుకోండి. ప్రియమైన మిత్రులారా, మీ మొదటి ఉద్యోగం మీ చివరి స్థానం కాదు. ఈరోజు మీరు ఎక్కడ మొదలుపెట్టారో కాదు, రేపు ఎక్కడ నిలబడతారో ముఖ్యం. ఆగకండి, భయపడకండి, తక్కువగా అనుకోకండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. థ్యాంక్ యూ.